కానీ ఒక పాట ఒక శిల్పంలా గనక మనకు చెక్కితే అది ఫర్ ఎవర్ ఉంటుంది అన్నమాట, అజరామరంగా ఉంటుంది. అట్లా నేను ఒక రైతు మీద, ఒక నేల మీద, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటి వానకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలెంత. ఈ ఒక్క మాటే దాసరి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను, బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే నిన్ను సినిమా రైటర్ చేయకుండా ఊకోను, మరో స్త్రీలాగా నేను నిలబెడతాను రా అన్నాడు ఆయన. ఆయన నిలబెట్టుకున్నాడు, ఆయన మాట నిలబెట్టాడు, ఆయన నన్ను కూడా నిలబెట్టాడు సినిమాలో. ఇన్ఫాక్ట్ ఆ మాటతోటే ఆయన ఆ పల్లవితోనే మీకు నేషనల్ అవార్డు వచ్చింది. సో ఇట్లా నేను ఒక పాటని ఏ పాట రాసినా అది అలా ఉండాలి, ఒక శిల్పంలాగా, ఒక మాన్యుమెంట్ లాగా ఉండాలి అనేది. పాట ఎందుకు ఒక కావ్య స్థాయి తీసుకుంటుంది మనం రాయగలిగితే అని అనుకోవడము, అట్లాంటి పాటలు వినడం. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న రాశాడు పల్లెటూరు పిల్లగాడు అని, ఒక మామూలు 6-7 పిల్లగాడి మీద. అది కనుమరుగైపోతుందా? ఇంకా అజరామరంగా ఇప్పటికీ అంటే అలా ఉన్నందుకు బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ బాల కార్మికులు ఉన్నందుకు, బాల కర్షకుడు ఉన్నందుకు బాధాకరమే. కానీ ఆ చెక్కిన శిల్పం ఏదైతుందో అది సీజనల్ కాదు. సీజనల్ సాంగ్స్, పాటలలో సీజనల్ ఉంటుంది, రీజనల్ ఉంటుంది, ఎటర్నల్ ఉంటుంది, ఎప్పటికీ ఉండే పాట. సీజనల్ సీజన్ తోటే పోతుంది, మళ్ళీ ఆ సీజన్ వచ్చినప్పుడు గుర్తొస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ సీజనల్ కాబట్టి, సీజనల్ గా కొత్త పాట వచ్చింది కాబట్టి మళ్ళీ సీజన్ మళ్ళీ కొత్త పాట వస్తుంది. ఇది పోయినట్టే కదా. ఎటర్నల్ అయి ఉంటుంది. అలాగా అట్లా నేను ఒక స్త్రీ మీద రాశామనుకోండి, ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా అంటే ఇక్కడిది కాదని, ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా ఈడయవనికి కాని దాన్ని యాడిదాన్నిరా పడుగాను మళ్ళా ఇప్పుడు ఆడపోరి పుట్టిందని పొత్తిళ్లలో నన్ను చూసి మొత్తుకున్నదట తల్లి, పైకమెక్కువీయరని తిట్టిందట మంత్రసాని. ఆడిదాన్నిరో, ఆడపిల్ల పుడితే మంత్రసానికి కూడా రావాల్సినంత గౌరవం రాదు కదా, కాబట్టి గౌరవం తక్కువ అన్నమాట. కారణమే లేదు, మళ్ళీ అంతే ఆమె పురుడు వేయడానికి వచ్చింది. అంతే, ఆమె సాదేది కాదు, పెంచేది కాదు, కాకపోతే ఆమెకి ఇచ్చే కట్నం తక్కువ ఇస్తారని, అబ్బాయి పుడితే ఎక్కువ ఇస్తారని. అంటే ఒక మంత్రసాని దృష్టిలో కూడా స్త్రీ శిశువు అంత దయనీయంగా ఉంటుందా, అంత తృణీకరణ భావంతో ఉంటుందా? ఇలాంటి పాటలు ఎప్పటికీ పోవుగా. ఇప్పటికి కూడా ఏదో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర స్త్రీని కించపరిచినట్టుగా చూడడం అనేది తగ్గలేదు కదా. 2026 ఇది, ఇంకా 2026లో అయినా ఆ పాటకి ఇప్పటికి కూడా వెలుగు ఉన్నట్టే కదా, ఎటర్నల్గా ఉంది. అంతే. నేను అది నేను చూశాను, అది నేను కాపాడుకుంటూ వచ్చాను, పాడుకుంటూ వస్తున్నాను, కాపాడుకుంటూ వస్తున్నాను. ఇది నేను ఎన్నుకున్న పాటల లోపల నేను ఎన్నుకున్నటువంటి ఒక లక్ష్యం, నా ఆశయం. అది పాటలు అలా ఉండాలి. నేను సినిమా పాటలు రాసినా కూడా చాలా వరకు నాకు ఆ దృష్టి పెట్టుకునే రాస్తాను. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. స్టాలిన్లో రాశారు. వైఎస్ రాజశేఖర గారు చనిపోయినప్పుడు, ఒక మహానాయకుడు చనిపోయినప్పుడు ఈ పాట వేశారు. అంటే అది ఎటర్నల్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చాలా మంది కూడా వాడుతున్నారు, బాబడికి వాడుతూనే ఉంటారు. ఇది ఇందాక మీరు చెప్పిన ఈ పాట, ఇది బయటకి వచ్చిందా, ఇక్కడ నా సినిమాల్లోకి వచ్చిందా? భరద్వాజ్ గారు, తమ్మినేని భరద్వాజ్ గారి సినిమాలో ఇది వచ్చింది, కొంచెం మార్చి. ఆడకూతుర నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం, ఆడకూతుర నీకు అడుగడుగున వందనం. సినిమా కోసం రాశాను. దీనికి నా మొదటి నంది అవార్డు దీనికే వచ్చింది. బట్ సినిమా కనుమరుగైంది, పాట చెవిమరుగు కాలేదు. ఎందుకని? ఎటర్నల్గా ఉంది కాబట్టి. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం ఇంకా 1000 సంవత్సరాల తర్వాత కూడా
ఆడకూతురికి అడుగడుగున వందనం చెప్పాల్సినటువంటి బాకీ రుణం పురుష ప్రపంచానికి ఉంటుంది. అది నా ఉద్దేశం. అక్కడ సందర్భం సినిమా కథకు అనుకూలమైంది, కానీ సినిమా కథకు అనుకూలమైనటువంటి పరిధిలోనే ఆ చిన్న గీతంలోనే ఉంటూనే నేను ఆకాశానికి వెళితే నన్ను ఆపేవాళ్ళు ఎవరు? ఇక్కడ నేల మీద గీత దాటొద్దు కానీ ఆకాశానికి ఎగరొద్దని లేదు కదా శాస్త్రి గారు. అలా నా పరిధి నేను విశ్వవ్యాప్తం చేసుకున్నాను.